సిబిఎఫ్సి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ పనితీరుపై చాలా విమర్శలు వస్తున్నాయి. రీసెంట్గా వెట్రిమారన్ చాలా ఫేమస్ డైరెక్టర్, ఆయన మానిషి అని ఒక మూవీ తీశారు. ఏ కారణాలు చెప్పకుండా ఆ మూవీకి పర్మిషన్ ఇవ్వలేదు సిబిఎఫ్సి. దాంతో ఆయన తమిళనాడు హైకోర్టుని ఆశ్రయించారు, మెడ్రాస్ హైకోర్టు సిబిఎఫ్సిని కారణాలు అడిగింది. సిబిఎఫ్సి చివరికి దానిలో చాలా కట్స్తో ఆ సినిమా రిలీజ్ చేయొచ్చని చెప్పింది. దాంతో వెట్రిమారన్ కూడా ఇంకా అంతకంటే పైకి వెళ్ళలేదు. యాక్చువల్లీ సిబిఎఫ్సి అనే కాన్సెప్ట్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ అనేది మనకి సినిమా ప్రపంచం ఎప్పుడు మొదలైందో ఆ తర్వాత 1950s 52 ఆ టైం నుంచి కూడా ఈ కాన్సెప్ట్ ఫిల్మ్కి సర్టిఫికేట్ ఇవ్వడం అనేది స్టార్ట్ అయిందనమాట. అయితే ఫిల్మ్ సర్టిఫికేషన్ అనేది ప్రపంచం మొత్తంలో, భారతదేశంలో కూడా చాలా దేశాల్లో సినిమా అనేది ప్రజలపైన చాలా ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి సినిమా బయటికి రిలీజ్ చేసే ముందే ఆ సినిమా ఎలా ఉందో, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు చూడొచ్చో, ఎలా చూడొచ్చో దీనికి సంబంధించి సర్టిఫికేట్ ఇవ్వచ్చు అనమాట. అయితే ఈ సర్టిఫికేట్లో భాగంగా సిబిఎఫ్సి వాళ్ళు ఇంకొంచెం అడిషనల్ పవర్స్ కూడా తీసుకున్నారు. అదే సెన్సర్షిప్. అంటే ఫిల్మ్లో ఏది చూపించవచ్చు, ఏది చూపించకూడదు, ఎక్కడ కట్ చేయాలి, దీనికి సంబంధించి వాళ్ళు చెప్తుంటారనమాట. దీనిలో పబ్లిక్ మోరాలిటీ అనే ఒక కాన్సెప్ట్ కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకుంటారు. అంటే ప్రజలు ఎంతవరకు దీన్ని యాక్సెప్ట్ చేస్తారు, ఇండియన్ సొసైటీలో ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి చాలా అంచనాలు వేసి ఆ సర్టిఫికేట్ ఇచ్చే విషయంలో కట్స్ ప్రకటిస్తూ ఉంటారనమాట.